వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. వచ్చే నెల మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని పలకరిస్తాయని తెలిపింది. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే సూచనలు ఉన్నాయని, 10 నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్ట్రమంతటా విస్తరిస్తాయని ఏపీ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రాన్ని పలకరించబోతున్నాయి. తొలుత జూన్ 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఋతుపవనాలు రాయలసీమను తాకేటువంటి అవకాశం ఉంటుందనే అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికంటే ముందుగానే అంటే జూన్ 5వ తేదీ నాటికే రాయలసీమలోకి ఋతుపవనాలు ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే 1 లేదా 2 రోజులు అంటే ఈ రోజు లేదా రేపు మధ్య బంగాళాఖాతంలోకి ఋతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లో కేరళను తాకేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా జూన్ 5వ తేదీ నాటికి ఏపీలోకి ప్రవేశించి 10వ తేదీలోగా పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఋతుపవనాల కదలిక కూడా అత్యంత చురుకుగా ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా జూన్ 5వ తేదీ నాటికి ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం నెలకొంది. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉన్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అత్యధికంగా రాయలసీమతో పాటు ఇటు కోస్తా ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. పెద్ద ఎత్తున అంటే 40 నుంచి 42 డిగ్రీలు, అలాగే 43 డిగ్రీలు కూడా నమోదైనటువంటి సందర్భాన్ని చూసాం. అయితే ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో కాస్త ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఋతుపవనాల ఆగమనం కూడా త్వరలోనే ఉండనున్న నేపథ్యంలో ఋతుపవనాలు కూడా అనుకున్న సమయం కంటే ముందుగానే రానున్నటువంటి నేపథ్యంలో వాతావరణంలో కూడా పూర్తిగా మార్పులు సంభవించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రతి ఏడాది అంటే సాధారణ వర్షపాతం కంటే ఈ ఏడాది కొంచెం వర్షాలు ఎక్కువగా కురిసేటువంటి అవకాశం కూడా ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనాలను వెలువరించినటువంటి నేపథ్యంలోనే ఋతుపవనాలు కూడా చురుకుగా కదిలి ముందుగానే రాష్ట్రాన్ని తాకేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా వర్షాలు కూడా పెద్ద ఎత్తున కురిసేటువంటి సూచనలు ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.